గురువుగారు, శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారం. అయితే సత్యవ్రతుడికి మాత్రమే మత్స్యావతారంలోని దర్శనం ఇవ్వడానికి కారణం ఏమిటి? మత్స్యావతారం వచ్చిన కారణం ఏమి అనేది ప్రశ్న. అసలు అతడు మాత్రమే ఎందుకు అనేటువంటిది కాకుండా మత్స్యావతారం యొక్క ప్రత్యేకత ఏమిటి, దేనికి వచ్చిన అవతారం? ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క లక్ష్యం ఉన్నది. అలాగా మత్స్యావతారం దేని కొరకు వచ్చిందంటే వేద సంరక్షణ కోసం వచ్చింది. ఆ వేద సంరక్షణ చేయడం కోసం ఈ ప్రజాపతికి ప్రత్యక్షమై సాక్షాత్తు పరాత్పరుడే చెప్పాడు, ఇప్పటికి 7వ రోజున నేను మత్స్య రూపంలో వస్తాను. ఈ యుగంలో ఉండేటువంటి బీజములనన్నిటినీ నీ వద్ద ఒక భాండములో దాచి ఉంచు. అలాగే సప్త ఋషులను కూడా నీతో పాటు ఉంచు. మొత్తం అంతా ప్రళయం వచ్చి మునిగిపోతుంది, ఒక్క నావ మాత్రం ఉంటుంది. నీవు ఆ సప్త ఋషులను, ఈ బీజములు అంటే ఈ జీవుల యొక్క జన్మ రహస్యాలు, ఆ బీజములను వీటిని అన్నిటినీ నువ్వు తీసుకుని, సప్త ఋషులను కూడా తీసుకుని ఆ నావను అధిరోహించు. అప్పుడు నేను మత్స్య రూపంలో వస్తా. ఆ నావకు ఒక తాడు కట్టి ఆ తాడుని నా కొమ్ముకు కట్టు. నేను నిన్ను ఎక్కడికి చేర్చవలనో అక్కడికి చేరుస్తా అని ఆ సత్యవ్రతునకు చెబితే అతడు తరువాత ప్రజాపతిగా అయ్యాడు. ఆ సత్యవ్రతుడు ఆ బీజములను సప్త ఋషులను వెంట పెట్టుకుని ఆ నావను అధిరోహించాడు. ఆ నావకున్న తాడును ఆ చేప యొక్క కొమ్ముకు కడితే ఆ చేప సముద్రంలో ఈదుకుంటూ ఆ నావను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చి, సముద్ర మధ్యంలో ఈ ప్రళయంలో పడిపోయిన వేద రాశి మొత్తం అంతా స్వీకరించి దాన్ని బ్రహ్మదేవునకు అప్పగించాడు. కనుక ఈ వేదరాశిని రక్షించడానికి, తరువాత ప్రజాపతిని ఏర్పాటు చేయడానికి, మనువుని ఏర్పాటు చేయడానికి, ఆ తరువాత యుగంలో రావలసినటువంటి బీజములనన్నిటినీ కాపాడటం కోసం ఆ సత్యవంతుని ఉపయోగించుకున్నాడు భగవంతుడు. ఆ విధంగా తీసుకురావలసి వచ్చింది. ఆ తరువాత యుగానికి అతడు కర్త కావాలి కనుక అతన్ని స్వీకరించాడు.